करके वहां रह के भी यहाँ की फिक्र करता हमेशा इंसान। 20-20 साल ज्यादा से ज्यादा रह के भी यहीं जाना है बोल के यहीं तो वापस आ जाता। वहां जाके दुबई में वहीं अच्छे बड़े बड़े बिल्डर हम दुनिया में आए तो हमारी फिक्र भी जन्नत की होना। मेरे को यहाँ रहना नहीं है, मेरे को मर के अल्लाह के पास ही जाना है। मेरे को मरने के बाद फिर अल्लाह को जवाब देना है। वहां जन्नत भी है, जहन्नम भी है। अच्छे काम करे तो मेरे को जन्नत मिलती बोले सो यकीन होना, बुरे काम करे तो जहन्नम में जाता बोले सो यकीन होना। రంజాన్ వచ్చిందొచ్చిందంట సంతోషాలెన్నో తెచ్చింది, భాయి బెహను సలాం అంటూ మనసు తట్టి లేపింది. అల్లా తాలా తనకు తానే వెలుగులాగా వచ్చెను, బాధలన్నీ పారదోలే దైవానివై. సమతా సారం చాటెందుకు సమయమిదే సోదర, మమతల కాంతి కురిసెను భరే ఖుదా సుహానా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లా మేము డొంకేశ్వర్ గ్రామంలో మస్జిద్ అల్ హుదా అనే మస్జిద్లో ఇప్పుడు రంజాన్ నమాజ్ చదువుకున్న తర్వాత ఇప్పుడే బయటకు వచ్చాము. అసలు ఈ రంజాన్ మాసంలో ముస్లింలు ఒక నెల ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం ద్వారా ముస్లింలు ఏం నేర్చుకుంటారు అంటే ఈ ఉపవాసాల ద్వారా ఆ అల్లాహ్ నేర్పించేటటువంటి సందేశం ఏమిటంటే, మీరు ఎలాగైతే ఉపవాసాలు ఉండడం వల్ల 12 గంటలు ఏమీ తినకుండా ఏమీ త్రాగకుండా ఉండడం వల్ల ఆకలి బాధ అంటే ఏమిటి అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ బాధను అర్థం చేసుకొని మీ తోటి వాళ్ళు, మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళ ఆకలి బాధను కూడా తెలుసుకొని మీరు వాళ్ళకు సహాయపడండి అనేటటువంటి ఒక సందేశం మనకు ఈ రంజాన్ నెల ద్వారా అల్లా మనకిస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఈద్ రోజు, పండగ రోజు కూడా పండగ కంటే ఒక్కరోజు ముందు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే ఫిత్రా ఇవ్వండి. ఫిత్రా అంటే మీతో పాటు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా సంతోషంగా పండగ జరుపుకోవాలి, కాబట్టి వాళ్లకు మీరు ఫిత్రా ఇవ్వండి, ఫిత్రా దానం ఇవ్వండి అని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. అలాగే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, మీరు కడుపు నిండా భుజించి మీ తోటివారు ఆకలిగా ఉన్నట్లయితే అలాంటి వారు ముస్లింలే కాదు అని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. కాబట్టి ఇస్లాం ఇచ్చేటటువంటి సందేశం ఏమిటంటే, కేవలం మీరు మీకోసమే బ్రతకకండి, మీ తోటివారి కోసం కూడా వాళ్ళకు కూడా సేవ చేస్తూ వాళ్ళ ఆకలిని వాళ్ళ కష్టాలని కూడా తీరుస్తూ మీరు బ్రతకండి. ఇదే ఇస్లాం యొక్క సందేశం. మీరు కూడా బాగుండండి, మీతో పాటు మీ తోటివారు, మీ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా అందరితో కలిసిమెలిసి జీవించండి. ఇదే ఇస్లాం యొక్క సందేశం. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, మీరు కడుపు నిండా భుజించి మీ పొరుగు వారు ఒకవేళ ఆకలిగా ఉన్నట్లయితే మీరు ముస్లింలే కాదు అని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. అంటే దీని ప్రకారం మనకు తెలిసే విషయం ఏమిటంటే, పొరుగువారు హిందువైనా కావచ్చు, క్రైస్తవుడైనా కావచ్చు, ఏ మతానికి చెందిన వాడైనా కావచ్చు, పొరుగువారు ఒకవేళ ఆకలితో ఉండి ఒక ముస్లిం కడుపు నిండా భుజిస్తే అతను ముస్లిమే కాదు అని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. కాబట్టి దీని ద్వారా తెలిసే విషయం ఏమిటంటే, ఇస్లాం అన్ని ధర్మాలను గౌరవిస్తుంది, అన్ని ధర్మాలను పాటించే వారితో సేవా దృక్పథంతో జీవితం గడపాలని ఇస్లాం కోరుకుంటుంది. మస్జిద్ అల్ హుదా డొంకేశ్వర్ గ్రామం తరపు నుండి అందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు.